డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట ఎమ్మెల్యే వేగుళ్లకు వాలంటీర్లు వినతి. ఎన్నికల ముందు రాజీనామా చేసిన వాలంటీర్లు మంగళవారం మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుని కలిశారు. తాము స్వచ్ఛందంగా రాజీనామా చేయలేదని, వైకాపా నాయకులు తమను బెదిరించి రాజీనామా చేయించారని, మరికొందరు తమ సంతకాలు ఎవరో పెట్టి తాము రాజీనామా చేసినట్లు సృష్టించారని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ల మాట్లాడుతూ వాలంటీర్లు మొదటి సంవత్సరం చాలా ప్రశంసనీయంగా పనిచేశారని, తర్వాత పనితీరు రాజకీయ పక్షంగా ఉండేదని అన్నారు. కొందరు వైకాపా కార్యకర్తలా వ్యవహరించినా మరికొందరు తటస్థంగా ఉన్నారన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ పాలసీ కాబట్టి వాలంటీర్ల విజ్ఞప్తిని ప్రభుత్వం దృష్టిలో పెడతానని, వాలంటీర్ వ్యవస్థ విధి విధానాలు రూపొందంగానే అర్హతను బట్టి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. ద్వారపూడి మండపేట మండలం అండి. మాకు ఏం జరిగిందంటే అండి, అసలు మాకు మీటింగ్ అని చెప్పి పిలిచారండి. ఇక్కడ నాయకులందరూ మీటింగ్ అని చెప్పి వెళ్తే కొంతమంది ఫ్రెండ్స్ అందరూ వెళ్ళారండి. వెళ్తే వాళ్ళందరితో బలవంతంగా రాజీనామా చేయించారు. అంటే బలవంతం అంటే వాళ్ళు ఎవరు కూడా స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని ఎవరు అనుకోరండి. ఎవరు తమ జాబ్ని వేరొకరి కోసం తాకట్టు పెట్టేంత స్థాయి ఎవరికి లేదండి. ఎందుకంటే ఆ వచ్చే 5,000 జీతంతోనే ఇంట్లోని కరెంటు బిల్లు కట్టుకోవచ్చు, రెంట్ బిల్లు కట్టుకోవచ్చు, ఇంట్లో పోషించుకునే ఆడవాళ్ళు ఎక్కువండి, మగవాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నారు. అలాంటప్పుడు స్వచ్ఛందంగా వెళ్ళి ఎవరు రాజీనామా చేశారనేది అది ఆ ఓడి అసలు పదవి ఉండదండి. స్వచ్ఛందంగా ఎవరు కావాలని చేయరండి. ఎందుకంటే వాళ్ళని ప్రెజర్ పెట్టారు కాబట్టి వెళ్ళిన వాలంటీర్లు అందరూ రాజీనామాలు చేశారండి. ఇంకొకటి ఏంటంటే అండి, ద్వారపూడిలో జరిగింది ఏంటంటే, రాని వాలంటీర్స్ని కూడా వచ్చిన వాలంటీర్లు అవ్వచ్చు, రాజకీయ నాయకులు అవ్వచ్చు, వైసీపీ నాయకులు అవ్వచ్చు, సంతకాలు చేయించి మూకుమ్మడిగా క్లీన్ షీట్ చేశారండి. మొత్తం ద్వారపూడి S1, S2, S3 అంతా వాలంటీర్స్ ప్రమేయం అనేది లేదండి. అసలు రాజీనామా అంటే ఏంటండి, వ్యక్తిగతంగా వాళ్ళ అభిప్రాయాన్ని తీసుకుని సంతకం చేసి ఇవ్వాలండి. అసలు ప్రజాస్వామ్యం అంటారు అసలు ఏముందండి, అక్కడ వ్యక్తిగత అభిప్రాయాలు లేవండి, ఏమీ లేవండి. ఏదో కాగితాలు ఇచ్చారు, పెద్ద మీటింగ్ పెట్టారు, కాగితాలు పెట్టుకెళ్ళి ఇచ్చేస్తున్నారు. వాళ్ళు వ్యక్తిగతంగా మనం రాజీనామా చేసి సంతకం పెడితేనే మనిషిపూర్వకంగా అది రాజీనామా అవుద్ది తప్ప అసలు వ్యక్తులే లేకుండా రాజీనామాలు కూడా తీసేసుకుని మమ్మల్ని అందరినీ టెడ్మెంట్లో పెట్టేసేసి హోల్డ్లో పెట్టేసేసి ఇలా చేయడం అనేది చాలా అప్రజాస్వామికం అండి. ప్రజాస్వామ్య దేశం అని మన పుస్తకాల్లోనే చదువుకుంటున్నామండి. అసలు మామూలుగా రియల్గా అయితే ఏమీ లేదండి. ఇదైతే మాకు చాలా అన్యాయం జరిగిందండి ఈ విషయంలో. ఎందుకంటే వ్యక్తిగతంగా నేను వెళ్ళి సంతకం పెట్టలేదండి. మా వాలంటీర్స్లో నేను నిదర్శనం అండి. ఇంకా ఉన్నారండి 10 మంది 20 మంది వాలంటీర్స్.